వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారని సేవ్ విశాఖ సేవ్ స్టీల్ ప్లాంట్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విశాఖ గడ్డపై అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన రేవంత్ జగన్ పేరెత్తకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీకి కావాల్సింది పాలకులు కాదని ప్రశ్నించే గొంతుకలని అన్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న మోడీ ఏపీని శాసించాలని అనుకుంటున్నారని అన్నారు. ఢిల్లీని అడిగి మనకు కావాల్సినవి తెచ్చుకునే నాయకులు ఇక్కడ లేరని చెప్పారు. విశాఖలో ఈ సభను చూస్తుంటే హైదరాబాద్లో సభ జరుగుతున్నట్టు ఉందని అన్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏపీలో ప్రశ్నించే గొంతుకలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆరోగ్యశ్రీ తీసుకువచ్చి చాలా మంది పేదల ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. పేద పిల్లల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అలాగే అన్ని ఆలోచించే షర్మిల ఏపీకి వచ్చారని చెప్పారు. తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఐటమ్ సాంగ్ కు ఓ టీచర్ నృత్యం చేస్తుండగా విద్యార్థులు ఆమెను ప్రోత్సహిస్తున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. డాన్స్ మధ్యలో ఆమె ఒక విద్యార్థి నుంచి ఎర్రటి దుపట్టాను తీసుకుని మరింత హుషారుగా డాన్స్ చేశారు. విద్యార్థులు తరగతిలో తమ ఉపాధ్యాయురాలి పుట్టినరోజు జరుపుతున్న సందర్భంగా ఆమె ఈ నృత్యం చేసినట్టు తెలుస్తోంది. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ సంప్రదాయాలు విలువలకు ప్రాధాన్యం ఇచ్చే మన దేశంలో ఓ టీచర్ ఇలా తరగతి గదిలో ఐటమ్ సాంగ్ కు డాన్స్ చేయడం సరికాదన్నారు. మరొకరు స్పందిస్తూ కొందరు ఇతరులు సంతోషంగా ఉంటే చూడలేరని, ఆమె సంతోషంతో నృత్యం చేస్తోందని, టీచర్ అయినందున తనకు డాన్స్ చేసే అర్హత లేదా, అయినా అమ్మాయిలు చేసే ప్రతి పనికి తీర్పులు ఇవ్వడమే ఇక్కడి వారి పని అని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. గులాబీ పార్టీకి ఇప్పటికీ కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇదే కోవలో బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హైకమాండ్ కు పంపించారు. ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. పసునూరికి కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ గత 23 ఏళ్ల నుంచి ఉద్యమంలో కార్యకర్తగా పనిచేశానని, రాను రాను ఉద్యమంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తోందని, అందుకే ఆకర్షితుడినయ్యారని చెప్పారు. కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా పనిచేస్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 30 ఏళ్ల నుంచి తనకు మిత్రుడని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని అన్నారు.